తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 14 మంది ఏకగ్రీవం కాగా 12,930 మంది భవితవ్యం తేలనుంది. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో సుమారు 52 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తంగా 2,981 వార్డుల్లో ఓట్లు వేసేందుకు 8,000కు పైగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల కోసం సుమారు 25,000 మంది పోలీసులను సిద్ధం చేశారు. పోలీసులతో పాటు ఎక్సైజ్, అటవీ శాఖ సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. అటు అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజు నిర్వహిస్తారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఇక మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఈ నెల 14న నోటీసు జారీ చేస్తారు. 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు.